పట్టభద్రుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి పట్టణంలో వాకర్స్ను ఓట్లు అభ్యర్థించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో కొత్తగూడెం ప్రకాశ్ మైదానంలో వాకర్స్ను కలిసి వారితో కాసేపు ముచ్చటించారు. అనంతరం వాకర్స్తో పాటు నడుస్తూ తనకు ఓటు వేయేందుకు వేయాలో వివరించారు. ఇక పట్టభద్రుల హక్కుల సాధన కోసం ప్రశ్నించే గొంతుకును ఎన్నుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన విద్యార్థి మేధావులు ఆలోచించాలని కోరారు. తనను గెలిపించి శాసనమండలికి పంపిస్తే ప్రజా గొంతుకనని అవుతానని తెలిపారు. చాలా భిన్నంగా ఉంటాయి. ఇందులో కేవలం విద్యావంతులు మాత్రమే ఓటేస్తారు. ఆ విద్యావంతులు ప్రతిసారి కూడా ఎంతో విజ్ఞతతోని, విచక్షణతోని, వివేకంతోని ఆలోచించి మరి ఓట్లేసి సమాజానికి ఒక దిక్సూచిగా నిలిచేటువంటి ఒక తీర్పునిస్తా ఉన్నారు. గత పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారు, ఎల్ఎస్ రాజు గారు, రామచంద్రరావు గారు, కపిలవాయి దిలీప్ కుమార్ గారు, లేదా మన పల్లా రాజేశ్వర రెడ్డి గారు, పార్టీలు ఏవైనా ప్రజలు ఎప్పుడు కూడా మంచి విజనరీస్ ని, థింకర్స్ ని, మేధావులను సమాజానికి సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఒక దారి చూపగలిగేటువంటి సత్తా, నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని మాత్రమే ఎన్నుకుంటున్నారు. ఒక సమాజానికి ఆదర్శంగా నిలిచేటువంటి వాళ్ళని, ప్రజలకు ఉదాహరణగా నిలిచేటువంటి వాళ్ళని మాత్రమే ఎన్నుకుంటున్నారు. తప్పకుండా ఈసారి కూడా ఆ పాత పరంపర కొనసాగుతుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇది మండలి అంటే పెద్దల సభ.